వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే డే 2 మనం ఇక్కడ వాటర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం టెంట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. మనకి అక్కడ ఒక కొత్త గెస్ట్ వచ్చాడు మన వీడియోలోకి. అతను ఈ గిరిజనకి పెద్ద వాళ్ళందరికీ. అతన్ని జూమ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు అతను ఇక్కడ ఎలా జీవనం సాగించాలో నేర్పిస్తాడు. ఇప్పుడు అతనే మన గెస్ట్. ఇప్పుడు మనం అతన్ని ఇంటర్వ్యూ చేద్దాము. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇక్కడ మీరు అందరికీ పెద్దనా? మా గూడానికి పెద్ద. ఎట్లా వచ్చింది మీకు పెద్ద అనేది? పెద్ద అప్పుడు పెద్దలు పెట్టినారు. ఇప్పుడు మాకు ఇక్కడ ఎలా జీవనం సాగించాలో మీరు నేర్పిస్తారా? చెప్తాం. మీరు ఇట్లా తిరుగుతారా డైలీ? చెప్పులు అంతే. అట్లా వద్దులేండి, మీకు కంపలను కూర్చుకుంటాయి. ఎక్స్ట్రా చెప్పులు ఉన్నాయి, అవి వేసుకోండి. వెళ్దాం, వేసుకో స్పీడ్గా. అక్కడ మా కులదైవం ఉన్నది. ఫస్ట్ అక్కడి నుంచి మీరు చూద్దురండి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు మెట్లు తీసుకోవాలా. ఇక్కడ మేము ప్రతి సంవత్సరము యాటలు కొడతాము. యాటలు కొట్టి రాగి సంగటి ఉంది కదా, రాగి సంగటిది చేసుకొని ఈడే ఆ కూర రెండు కలుపుకొని తినేసి వెళ్ళిపోతాం. మీ దేవత. ఇప్పుడు మా కులదైవము నూకాసినమ్మ. ఎలా వచ్చిందమ్మా ఇక్కడ? ఈమె ఇక్కడ అప్పుడు పూర్వం రాజుల కాలం నాడు మా గూడెంలో పెళ్ళిళ్ళు జరిగితే గనా ఈమె దగ్గరకు వచ్చి సొత్తులు తీసుకొని పోతాంటిమి. అట్లా క్రమంగా జరిగే పద్ధతిలో దొంగలు వచ్చి తీసుకొని పోతున్నారు. నిలబెట్టినారు. తల్లి నిలబెట్టి రాళ్ళని చేసేసింది. వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ మీరు ముక్కండి. అన్నారు కదా, వాళ్ళని చూపిస్తారా? పదండి. అక్కడే పోతూ పోతూ దూరంగా రాళ్ళు చేసేసింది వాళ్ళను. ఇక్కడే ఉండేది. దొంగలు అయితే ఏం జరిగిందంటే కొంతమంది పగలగొట్టినారు. పగలగొట్టిన తర్వాత ముక్కలు అంటే ఆ ముక్కలు కూడా తీసుకొని మేము పూజలు చేస్తున్నాం దొంగలకు కూడా. మా గూడెంలో అంత సంస్కారం ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినారు, మా దేవతను చూసినారు. మా జీవనాధారం ఏమనేది మేము చూపిస్తాము. రండి. కాలువలో చిన్నగా దిగి వెళ్ళిపోవాలా. చూపించండి. ఓకే. జాగ్రత్త. ఈ చెట్టు గుచ్చుకుంటే నొప్పి ఎక్కువ. ఈ చెట్టు వచ్చేసి గొట్టికాయ చెట్టు అంటారు. ముళ్ళు ఎక్కువ పదునుగా ఉండడం వల్ల అవి కుచ్చుకుంటే ఏమవుతుందంటే ఇంత వాపు వచ్చేసి ఎక్కువ నొప్పి వస్తుంది. ఈ ముళ్ళు కుచ్చుకునేందుకు మా దగ్గర మందులు ఉంటాయి. విరుగుడు ఉందా మీ దగ్గర? మా దగ్గర విరుగుడు ఉంది. మందులు కూడా వేస్తుంటాం. వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? మా వాళ్ళంతా సువర్ణ తగ్గులో ఉంటారు. మొత్తం అందరూ వచ్చేసి మా వాళ్ళు ఈ వేటకు వస్తారు. ఈ టైం అయితే కనుక కొంచెం జింకలు, అడుగు పందులు, కొన్ని మృగాలు వస్తాయి. వాటిని వేటాడుకొని మేము అవే ఆహారంగా తీసుకొని తింటాం. మీరు ఎలా వేటాడతారో చూపిస్తారా? ఒకసారి వేటాడితే ఒకదాన్ని వేటాడాలంటే కనుక ఖచ్చితంగా దాన్ని కొట్టేసుకొని వెళ్ళిపోతాం. అతను ఎంతో స్పీడ్గా ఎక్కుతున్నాడు. వాళ్ళకి తిరిగి తిరిగి చాలా అలవాటు అయింది. మనలాంటి వాళ్ళు ఎక్కలేరు. చూస్తున్నారు కదా, అతని స్పీడ్ నేను క్యాచ్ చేయలేకపోతున్నాను.
కొంచెం రెస్ట్ తీసుకుందాం గంగరాజు గారు. కొంచెం రండి, మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఈ నుంచి మొత్తం అందరూ కనిపిస్తారు. చూస్తూ రండి, పైకి రండి. ఇంప్రూవైజ్ అదిగో 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 అక్కడ ఉన్నారు అంతా. మా గూడెంలో ప్రజలందరూ అక్కడ ఉన్నారు, ఏటకొచ్చినారు. చూడండి, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా గాయస్, అక్కడ దూరంగా చెట్ల కింద మనకి వాళ్ళ వాళ్ళు ఉన్నట్లయితే కనిపిస్తుంది. బట్ మన కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ కాలేదు. గంగరాజు గారు, ఇప్పుడు ఇక్కడ పంది కానీ జింక కానీ వస్తే మీరు మీ వాళ్ళకి ఎలా సిగ్నల్ ఇస్తారు, ఎలా పిలుస్తారు వాళ్ళని? ఇక్కడ పందులు కానీ ఏదన్నా జింకలు కానీ అడవి జంతువులు వచ్చినప్పుడు మేము మా వాళ్ళకు ఎట్లా పిలుపునిస్తామంటే కుర్రో కుర్రో ఓ అంటాం. గంగరాజు గారు నేర్చుకోండి, చెప్పాలి, నేర్పిస్తాం. చెప్పండి ఎలా. బాగా అన్నారు. చూస్తున్నారు కదా గైస్, మనం కూడా అలా సిగ్నల్ ఇచ్చే నేర్చుకున్నాము. మీరు కూడా వీడియో చూస్తున్నారు కదా, మీరు కూడా ఇట్లా నేర్చుకోండి, మనకు యూజ్ అవుతాయి. ఎక్కడన్నా మీరు ఇలా తప్పైనప్పుడు మీకు ఏ పాట నచ్చిందో కామెంట్ చేయండి గైస్. ఇంకా ఉంది మంది, వెళ్దాం ముందరికి. మేము వెళ్తున్నాము, వెళ్ళిరండి. ఓకే సరే సరే. చూస్తున్నారు కదా గాయ, అతను ఇంకా గూడెం నుంచి అతనికి పిలుపు వచ్చింది, ఏదో వేట వచ్చిందంట, అతను వెళ్తున్నాడు. గూడెం పెద్ద కాబట్టి అతనే ఉండాలి. ఓకే గాయస్, అతను తన గూడానికి వెళ్ళిపోతున్నాడు. మనం కూడా మన క్యాంపుకి వెళ్దాము. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. రాజు గారు, నేను చెప్తారా? చెప్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి.